ఎస్ గుడ్ ఈవినింగ్. నేను అశోక్. నేను మన స్టూడియోలో డిస్కస్ చేసాం గౌతమి చౌదరి ఫ్యామిలీ ఇష్యూ గురించి. మధ్యలో రీతూ చౌదరి వ్యవహారం గురించి కూడా డిస్కస్ చేసాం. బయట ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. దాని గురించి సోషల్ మీడియాలో కూడా విపరీతమైన చర్చ నడుస్తుంది. ఈ దశలో ఇంకొక ఆసక్తికరమైన పరిణామం, ఎవరి గురించి అయితే గౌతమి చౌదరి అలిగేషన్ చేశారో తన భర్త ధర్మ మహేష్ గురించి ఆవిడ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కావచ్చు, మీడియా ఛానల్స్లో కావచ్చు అనేక రకాల అలిగేషన్ చేశారు. ధర్మ మహేష్తో పాటు ఆయన తండ్రి తల్లి మీద కూడా కొన్ని అలిగేషన్స్ గౌతమి చౌదరి చేశారు. ఇది గత 2 నెలలుగా జరుగుతున్న వ్యవహారం. పోలీస్ స్టేషన్ మెట్ల వరకు గౌతమి చౌదరి వెళ్ళారు. తన భర్త అయిన హీరో ధర్మ మహేష్ పైన ఆమె కంప్లైంట్ కూడా ఇచ్చారు. సో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీడియా ఛానల్స్లో అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద గౌతమి చౌదరి అనేక రకాల అలిగేషన్స్ కూడా చేస్తూ ఉన్నారు. ఇంత జరుగుతున్నా కూడా ఇంతవరకు ధర్మ మహేష్ ఆరోపణలు ఎదుర్కొంటున్న, తాళి కట్టిన భార్య నుంచే అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న ధర్మ మహేష్ ఎందుకు రెస్పాండ్ అవ్వటం లేదు అనేది చాలామందిలో వస్తున్న ఒక ప్రశ్న. ధర్మ మహేష్ తప్పు చేశాడు కాబట్టే బయటకు వచ్చి మాట్లాడటానికి అతనికి ధైర్యం సరిపోవట్లేదన్న చర్చ కూడా చాలామంది నుంచి వస్తుంది. ఈ దశలో ఇన్ని రోజుల తర్వాత హీరో ధర్మ మహేష్ తండ్రి కాకాని వెంకటేశ్వరరావు అలియాస్ కాకాని బాబు గారు ప్రస్తుతం బిగ్ టీవీ స్టూడియోకి వచ్చారు. అసలు వాస్తవాలు ఏంటి అనేది చెప్పాలనుకుంటున్నాం. మేము బేసిక్గా ఎందుకు ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్నాం, ఎందుకు ఉండాల్సి వచ్చింది, ఇది పూర్తిగా ఫ్యామిలీ వ్యవహారం. నిజానికి అతను ధర్మ మహేష్ సినిమా హీరో కాకుండా ఉంటే బహుశా మీడియాలో దీని గురించి డిస్కషన్ ఉండేది కాదు. రొటీన్గా ఒక నిత్యం మొగుడు పెళ్ళాల మధ్య గొడవలు ఉంటూనే ఉంటాయి. ఫ్యామిలీలో అనేక గొడవలు ఉంటాయి. అన్ని గొడవలు మీడియా ఛానల్స్లో, మీడియా స్టూడియోలో, పంచాయతీలు పెట్టాం. కానీ అతను హీరో కాబట్టే ఇష్యూ సెన్సేషన్ అయింది. పైగా గౌతమి చౌదరి చేస్తున్న అలిగేషన్స్ కూడా అందుకు బలాన్ని చేకూర్చేలా ఉన్నాయి. కాబట్టి ఇంత సెన్సేషన్ అయిన నేపథ్యంలో ఇన్నాళ్ల తర్వాత ధర్మ మహేష్ తండ్రి కాకాని వెంకటేశ్వరరావు అలియాస్ కాకాని బాబు గారు ప్రస్తుతం బిగ్ టీవీ స్టూడియోకి వచ్చారు. అసలు నిజాలు ఏంటి అనేది చెప్పడం కోసం ఆయన బయటకు వచ్చారు. బయట ప్రపంచానికి ఇప్పటివరకు తెలిసింది ఒకటి. ఇప్పుడు ఆయన నోరు విప్పిన తర్వాత జనాల ఆలోచన ప్యాటర్న్ కూడా పూర్తిగా మారిపోయే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు కాకాని వెంకటేశ్వరరావు. నమస్తే అండి. అంటే ఒకటి, జనాలందరూ సహజంగా అడుగుతున్న ప్రశ్నే నేను మిమ్మల్ని డైరెక్ట్గా అడుగుతున్నాను. ఆల్మోస్ట్ మీ కోడలు, మీ కూతురు లాంటిది, మీ మీద, మీ అబ్బాయి మీద అనేక రకాల ఎలిగేషన్స్ ఇన్ని రోజుల నుంచి, ఇన్ని వారాల నుంచి చేస్తుంటే ఎందుకు ఇంతవరకు మీ అబ్బాయి కానీ మీరు కానీ నోరు విప్పలేదు? ఇప్పుడు ఫ్యాక్ట్స్ చెప్పిన ఆమె అబద్ధాలనే, లేకపోతే మేము ఒకటి చెప్తే దానికి కౌంటర్ ఆమె ఇచ్చి, ఆమె కౌంటర్కి మేము కౌంటర్ ఇచ్చి, మా కౌంటర్కి ఆమె కౌంటర్ ఇచ్చి, దీన్ని ఇది కుటుంబ సమస్య. 4 గోళ్ల మధ్య పరిష్కరించుకుని కుటుంబాన్ని చక్కదోసుకోవాల్సిన విషయం ఇది. అలాంటిది దీన్ని ఎలాంగేట్ చేసి, ఇంకా ఇప్పుడు ఆమె మాట్లాడితే మేము మాట్లాడకపోతే ఎలాంగేషన్ లేదు. ఆమె మాట్లాడిన దానికి మేము వచ్చి కౌంటర్లు చెప్పి, మాకు ఆమె కౌంటర్లు చెప్పి, ఆమెకు మేము కౌంటర్లు చెప్పి, ఇది ఇంకా 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 రప్చర్ అవ్వటం తప్ప దీంట్లో ఏమీ ఉపయోగం లేదు. ఒకటి. రెండవది, మీరే అన్నారు కూతురు బిడ్డ అని. ఓ పిల్లోడిని ఎత్తుకుంటాం. ఎందుకంటే ఆమె మరి ఆ తండ్రి పెంచినా నేను పెంచినా సంటిబిడ్డ, మాకు సంటిబిడ్డ కాడి నుంచి పెరిగిన ఏజే అమ్మాయిది. పిల్లోడిని ఎత్తుకుంటే ఏం చేస్తాడు? ఎదురు మీద తంతాడు, మొహం మీద ఉచ్చబోస్తాడు. మామూలుగా మొహం మీద ఉచ్చబోతే చాలా నేరం, కానీ బిడ్డ ఉచ్చబోతే సంతోషం. గౌతమి కూడా అలాంటిది. నన్ను తిట్టిందో, నా ఎదురు మీద తన్నిందో, నన్ను కామెంట్ చేసింది. దానికి నేను మళ్ళీ నన్ను మీడియా వాళ్ళు అడిగారు, మీరు ఆ అమ్మాయిని కామెంట్ చేయరేంటని. ఏమని కామెంట్ చేయను? నా కుటుంబం డైవర్స్ అయ్యే వరకు అవి నా కోళ్ళు, వాళ్ళు నా కుటుంబం. మా వేపరాలనన్నా, మా ఇయ్యంకుడినన్నా, లేకపోతే ఆయన తోబుట్టు మా అమ్మాయిని ఆమె మొగాళ్ళతో తిరుగుద్ది, బ్రోతలో లేకపోతే పబ్బులు తిరుగుద్ది, ఏయో చెప్పింది.
అమెరికా నుంచి వచ్చింది ఆ అమ్మాయి. మా ఆవిడ్ని 60 ఏళ్ళు ముట్లేండిపోయి 10 ఏళ్ళు అయింది. మేము హనుమాన్ జంక్షన్లో కోట్లు ఖరీదు చేసే టెంపుల్ మేము వైశ్యాస్ కలిపి పెట్టించుకున్నాం. దానికి శాశ్వత ధర్మకర్తలం. చైర్మన్ అన్ని టెంపుల్స్ మారుతారు, మేము మారం, మేము పర్మనెంట్. ఆ గుడిలో జరిగే వ్రతాలు, సత్యనారాయణ వ్రతాలు, స్వామి వ్రతాలు, వెంకటేశ్వర స్వామి వ్రతాలు, గౌరీదేవి వ్రతాలు, ఇవన్నీ స్నానం చేసి భక్తుడు అక్కడికి వస్తే తక్కిన అరేంజ్మెంట్స్ అన్నీ మా డబ్బులతో చేసి సంవత్సరానికి ఎన్ని లక్షలు ఖర్చు అయినా చేస్తా ఆమె గారు ఆ భక్తిలో ఉంటుంది. ఎవరు? మా మిస్సెస్. ఓకే. నేను ఆమెతో పోల్చుకుంటే అంత మంచివాడిని కాదు. ఎందుకంటే నా హ్యాబిట్స్ ఉన్నాయి. సిగరెట్ తాగుతాను, మందు తాగుతాను, హ్యాబిట్స్ ఉన్నాయి. అఫ్కోర్స్ లిమిట్ ఏమున్నా నాతో కంపేర్ చేయకూడదు. ఆమె పతివ్రత, మా మిస్సెస్ అనే ఆమె పతివ్రత. ఆమె పూజలు చేసుకుంటుంది. ఈమె ఏమంటుంది? పూజలు చేస్తుంది, వ్యభిచారం చేస్తుంది, ప్రాసిక్యూటు, లంజులకి పక్కలేస్తుంది, అదొక లంజా. బ్రోకర్లను పంపించి కొడుక్కి ఆడాలను పడుకోబెడద్ది. ఇలా ఆమె ఏమో మాట్లాడినా అటు నుంచి చూసుకుంటే ఆమె తల్లి ఉంది. నేను ప్రతివత అంటాను ఆమెని. చాలా గొప్పదంట. మా క్యాస్ట్ కాదు ఆమె, చిన్న కులస్తురాలైనా ఆ కుటుంబాన్ని నిలబెట్టి ఆ కుటుంబం ఇక్కడ దాకా రావటానికి కారకురాలు ఆమె. టీచరు. ఓకే. ఎవరు? గౌతమి చౌదరి గారి తల్లి. 42 ఏళ్ళ వయసు వరకు మా అయ్యంకుడికి పెళ్ళి అవ్వకపోతే 42 ఏళ్ళకి ఆమెను చేసుకుని సెటిల్ అయ్యాడు ఈయన. బికాజ్ ఈయనకేం లేదు. అంటే పొలాలు గిలాలు ఉన్నా ఆ రోజుల్లో పంటల గింటలు లేవు కదా, వర్షాధారం ఆధారమైన డబ్బు వచ్చే లేవు, వనరులు లేవు. ఆమె మెయిన్ పిల్లర్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఆమెను ఏమనాలి? నేను కామెంట్ చేయనా? మా అభిప్రాయాన్ని నా చెల్లె ఉద్ది. నాతో విరోధమైనా, గౌతమి నాతో విరోధపడినా ఆమె మహాసాధ్యం అని చెప్తా. నా ఆవిడ లంజని చెప్పుకోనియండి, అది నాకు తప్పు కాదు. కానీ నేను ఈ వయసులో గౌతమి మా కోళ్ళగారు ఏదైనా మాట్లాడచ్చు, ఎందుకంటే వయసులో చిన్నవి. రేపు నలుగురిలో కూర్చున్నప్పుడు నేను కూడా మాట్లాడితే చిన్నపిల్ల మాట్లాడిందా తెలియక నీ 65 ఏళ్ళు వచ్చినాయి, నీ బుద్ధి ఏమైందని అడుగుతాను నన్ను. అలాంటి స్టేజ్లో టీవీల దగ్గరికి వచ్చి ఉందని చెప్పి నేను ఎదురు కామెంట్లు పెడితే ఎంతవరకు సమంజసం? ఫ్యామిలీ విషయం ఇది. ఏదన్నా క్రిమినల్ అవ్వాల్సిన డ్యామేజ్ అయిపోయింది కదా మీకు, అవలేదా? ఇవాళ మీరు చెప్తున్న దాని ప్రకారం హనుమాన్ జంక్షన్లో కృష్ణా జిల్లాలో ఒక పెద్ద మనిషి కాకాని వెంకటరత్నం గారు, కాకాని వెంకటేశ్వరరావు, కాకాని వెంకటరత్నం గారి బంధువులు మీరు. కాకాని వెంకటరత్నం గారు ఎంత పెద్ద నేత అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు అలాంటి ఫ్యామిలీకి చెందిన మీరు, మీ పరువు అంతా ఈరోజు బజార్న పడిపోలేదా? దానికి నేనేం చేయను? ఇప్పుడు నాకు వెళ్ళను మా అబ్బాయి, నా ఫ్యామిలీకి వెళ్ళను మా అబ్బాయి. వీడు ఎదవ కాకపోతే తండ్రి చెప్పిన మాట వెళ్ళా, తల్లి చెప్పిన మాట వెళ్ళా. 5-6 ఏళ్ళు పెండింగ్ పెట్టాం ఇష్యూని. మా కజిన్ సిస్టర్ అమ్మాయితో మేము ఆల్రెడీ ఫిక్స్ అయ్యాం. వాళ్ళు చాలా బలవంతులు. ఎలా బలవంతులు? పొలిటికల్గా పబ్లిక్లో ఇమేజ్ ఉన్నాళ్ళు. వాళ్ళు మేము కలిస్తే మా కాన్స్టిట్యున్సీలో మాకు తిరిగేలేదు. మా కుటుంబ బలం పెరిగేది. డబ్బు కాదు, డబ్బు అఫ్కోర్స్ ఆ పాప హైదరాబాద్ ఇచ్చారు, 200-300 కోట్లు ఇచ్చి హైదరాబాద్ ఇచ్చారు ఆ పాపని. డబ్బు కాదు అక్కడ, నైతిక బలం, మా కుటుంబ బలం పెరిగేది. అలాంటిది నాశనం చేసింది ఎవడు? ఈ అదవ, మీ అబ్బాయి. ఎందుకు? అని మీరు ఆ అమ్మాయి సంబంధం చూస్తే చేసుకోలేదా? మరి ఫిక్స్ అయిన దాన్ని